ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా గతించిన వారమంతా నన్ను సురక్షితంగా కాపాడి మరొక ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారు కదా. గతించిన కాలం అంతా దేవుడు మనల్ని చక్కగా కాపాడాడు కాబట్టి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఈ రోజు కూడా యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే నేను యాక్షన్ సాంగ్స్, మెమరీ వర్సెస్, క్విజ్, ఇంకా మెయిన్ టాపిక్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా బైబుల్, నోట్బుక్ అన్నీ రెడీగా పెట్టుకొని దేవుడు చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఎందుకంటే దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు. కనుక మీరందరూ రెడీగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఇప్పుడు అయితే మనము ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన అంటే ఏం చేయాలో గుర్తుంది కదా. ఇంకా మరల నేను రిపీట్ చేయను. ఎప్పుడు ప్రార్థన అనగానే మీరు మోకరించి కళ్ళు మూసి దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయండి. మనమైతే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం, అయా ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది గతించిన పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు ప్రభావ నన్ను, నా సంఘ బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలందరినీ ప్రభావ నీ రెక్కల చాటున కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రమయ్యా. మాకు మంచి ఆహారం ఇచ్చారు స్తోత్రం, వస్త్రం ఇచ్చారు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చారు స్తోత్రం, మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభావ. అందుకొరకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడి తండ్రి నీ సురక్షితమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరొకసారి ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభావ మేము వారి దగ్గరికి రావడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. నన్ను లయపరిచి నా ద్వారా ప్రభు మీరు మాట్లాడండి ప్రభావ. పిల్లలకు ఏది అవసరమో తండ్రి వారికి బోధింప చేయండి ప్రభావ. సరైన మార్గంలో వారు నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. దేవుని దయందును, మనుషుల దయందును ప్రభావ, జ్ఞానమందును వర్ధిల్లే కృపను వారికి దయచేయండి ప్రభావ. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచండి ప్రభావ. సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. అలాగే ప్రభావ తండ్రి మా బిడ్డలందరికీ మీరు జ్ఞానం ఇచ్చి ప్రభావ, క్షేమమునిచ్చి ప్రభావ నీ దీవెనతో నింపమని తండ్రి. ఆన్లైన్ సండే స్కూల్ అంతటిని ఆది నుంచి అంతం వరకు నీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ గంట ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్స్, అందరూ ప్రేయర్లో నాతో కలిసి ప్రేయర్ చేశారు కదా. ఓకే, ఇప్పుడైతే మనము యాక్షన్ సాంగ్లోకి వెళ్దాం. మీ అందరి ఫేవరెట్ సెగ్మెంట్ కదా ఇది. మళ్ళీ ఈరోజు కూడా మన పిల్లలు ఏ పాటతో మేము ముందుకు వస్తున్నారో చూడండి. మీరు కూడా వారితో కలిసి పాడుతూ ప్రభునామాన్ని స్తుతించండి.
చేశారు కదా పిల్లలు, చక్కగా పాడుతూ దేవుని నామాన్ని స్తుతించారు. ఇలాగే మీరు కూడా చిన్నప్పటి నుంచి దేవుని పాటలు నేర్చుకుంటూ కీర్తనలతో దేవుణ్ణి మహిమపరుస్తూ రోజు ఆ పాటలతో దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకంటే పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా పిల్లలు. కాబట్టి మీరు రోజు రోజు కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకుంటూ, యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్. ఈ వీక్ మెమరీ వర్సెస్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఎన్ని మెమరీ వర్సెస్ నేర్చుకున్నాము అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కూడా ఒక నోట్బుక్ పెన్ తీసుకొని ఈరోజు డేట్ వేసి నేను ఒకటి చెప్తాను, మీరు ఏ రోజుది ఆ రోజే చేసేయండి. ఈరోజు అక్క చెప్పింది కదా రేపు చేద్దాము అని అనుకుంటే అది అలా మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట. మీరు ఈ ఆన్లైన్ సండే స్కూల్ చూస్తున్నప్పుడే మీరు డేట్ వేసుకొని ఆ కిందని మెమరీ వర్సెస్ వెంటనే రాసేసుకోండి. మళ్ళీ రేపు అని పోస్ట్పోన్మెంట్ చేయవద్దు, ఓకేనా. టుడేస్ మెమరీ వర్సెస్ ఏంటి అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం అనమాట. ఒకసారి చదువుతున్నాను చూడండి. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఇంగ్లీష్లో, ఓ లార్డ్ హ్యావ్ గివెన్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎ బ్లెస్సింగ్ విల్ బి ఆన్ ఇట్ ఫర్ ఎవర్. యేసు ప్రభు అంటే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికెప్పటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టుడేస్ మెమరీ వర్సెస్. మీకు అర్థమై ఉంటుంది, దీనికి స్టోరీ కానీ ఏమీ అవసరం లేదు అని అనుకుంటున్నాను. బికాజ్ మనకి చాలాసార్లు బ్లెస్సింగ్ కావాలనుకుంటాం, ప్రభు నన్ను బ్లెస్ చేయ అనుకుంటాము. కొన్ని బ్లెస్సింగ్స్ ఏంటంటే ఆ టైంకి మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, దాని తర్వాత ఓకే అయిపోతుంది ఆ బ్లెస్సింగ్. అంటే ఒక 1 month 2 months 6 months హ్యాపీనెస్ ఇస్తుంది, దాని తర్వాత ఆ బ్లెస్సింగ్ అయిపోతుంది. కానీ మనము దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్ పొందేటప్పుడు ఇక్కడ దావీదు చెప్తున్నట్టుగా మనం ఏం చెప్పాలంటే, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉండిపోతుంది. కాబట్టి అలాంటి బ్లెస్సింగ్ మనకి కావాలి అని ప్రేయర్ చేయాలి. ఎలాంటి బ్లెస్సింగ్ అంటే, ఇప్పుడు చూడండి దావీదునికి బ్లెస్ చేశాడు, తన సన్స్ని బ్లెస్ చేశాడు. ఈ రోజు వరకు మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అనమాట. అలాగా ఈరోజు నన్ను బ్లెస్ చేసావు అంటే రాబోయే తరాలు కూడా ఫలానా వాళ్ళు అని చెప్పుకునేలాగా నన్ను బ్లెస్ చేయ ప్రభు. ఇలాంటి బ్లెస్సింగ్ కోసం మనం ఎప్పుడు ప్రార్థించాలి, ఓకేనా. ఇలాంటి బ్లెస్సింగ్ కొరకు ఫస్ట్ క్రానికల్స్లో ఇంకొక పర్సన్ కూడా ప్రేయర్ చేశాడు. అతన్ని కూడా మీకు పరిచయం చేసి ఇది నేను క్లోజ్ చేసిస్తాను. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 verses 10 ఐ థింక్. నేను రిఫరెన్స్ అదే అనుకుంటున్నా. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 verses 10. అక్కడ ఎబ్బేజు అనే ఒక మనిషి ఉంటాడు. అతను ఎబ్బేజు అని పేరు పెట్టినందుకు, అతను ఎబ్బేజు అంటే మీనింగ్ ఏంటంటే వేదన పుత్రుడు అని ఫుట్నోట్లో ఉంటుంది అనమాట. అందరూ ఎబ్బేజు అని పిలుస్తుంటే అతని వల్ల వేదన వచ్చింది అనుకుంటున్నాడని, ఇది నాకు పోవాలి, నాకు ఆశీర్వాదం కావాలి అని చెప్పి అతను ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, నిశ్చయముగా నేను నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నాకు కీడు రాకుండా చేసి నన్ను ఆశీర్వదించు అని చాలా అంటే ఒకే సెంటెన్స్లో ప్రేయర్ చేస్తాడు. లైఫ్ టైంకి కావాల్సిన బ్లెస్సింగ్ కోసం ప్రేయర్ చేస్తాడు అనమాట. అతనికి ఆ బ్లెస్సింగ్ ఎలా వచ్చిందంటే లైఫ్ టైం అనమాట. నిశ్చయంగా ఆశీర్వదించాలి, డౌట్ లేకుండా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దును విశాలపరచాలి అంటే అంత విశాలపరిచినప్పుడు అంటే తనకి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఏంటి ఇంత ఆశీర్వదించబడిపోతున్నాడు, ఇప్పటి వరకు వేదన పుత్రుడు అన్నాడు కదా ఏంటి, ఇప్పుడేంటి ఇంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నదని, ఎవరైనా కీడు చేస్తారేమో అని చెప్పి ఏ కీడు రాకుండా నన్ను భద్రపరచమని కూడా ప్రేయర్లో ఇంక్లూడింగ్ చేసేసుకున్నాడు అనమాట. ఎబ్బేజు ప్రార్థన అంటే చాలా పవర్ఫుల్ ప్రేయర్ అని చెప్పేసి ఎబ్బేజు ప్రార్థన గురించి చాలామంది చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. మనం ఇలాంటి బ్లెస్సింగ్స్ కోసం ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ద మెమరీ వర్స్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పటి వరకు మనం ఎన్ని మెమరీ వర్సెస్ చెప్పుకున్నామో అవన్నీ ఒకే దగ్గర రాసి పెట్టి ఉంచాలి, మర్చిపోకండి. నేను డెఫినెట్గా మన సండే స్కూల్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను దీన్ని అయితే మాత్రం డెఫినెట్గా చెక్ చేస్తాను, ఓకేనా. నా మనము నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. Sounds
చెల్లి నీకు నవోదయంలో సీట్ వచ్చిందంటే డాడీ వచ్చేస్తాను హాస్టల్ తీసుకెళ్ళి. నువ్వేం భయపడకు, రోజు బయట చదువుకుంటూ ఉన్నావు. సరే. హలో చెల్లి, ఎలా ఉన్నావు? స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. స్కూల్ కూడా చాలా బాగున్నారు. అయితే రోజైతే బాగా బయట చదువుకో డైలీ. ఓకే ఓకే, బాయ్. బాయ్. హలో అక్క. హలో చెల్లి. అక్క, స్కూల్లో బుక్స్ కొనుక్కోమని నాకు 100 కావాలక్క. బయట చదువుతున్నావా? చదువుతున్నాను. నిజంగా చదువుతాను అక్క. అక్క ఇప్పుడు నాకు వెంటనే పంపించాక. డాడీ అడిగి పంపిస్తాను. ఫోన్పే చేస్తాను. ఓకే అక్క. బాయ్ అక్క. బాయ్ చెల్లి. ఫోన్పే. హలో చెల్లి. హలో అక్క, వెళ్తున్నావు అక్క? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అక్క. అక్క, మా ఫ్రెండ్ నాకు ప్లేట్ ఇస్తుంది అక్క. ఒక 200 అలా కావాలి. నేను డాడీని అడిగి ఫోన్పే చేస్తాను కదా. ఇప్పుడే కావాలి కానీ బట్టి ఈరోజే. ఫోన్పే చేసేస్తాను. ఓకే. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను అక్క. రోజు చదువుతున్నావా? రోజుకే చదువుతున్నాను అక్క. సరే అయితే బాయ్. బాయ్ అక్క. హలో చెల్లి. హలో అక్క, ఈ వీక్లో మాకు యాన్యువల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అక్క. ఒక 1000 రూపీస్ కావాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను అక్క. నిజమే? నిజంగా చదువుతున్నాను అక్క. అయితే నేనే వచ్చేస్తాను. ఓకే అక్క. రేపే రావాలి. సరే సరే చెల్లి, రేపే వస్తాను. బాయ్ అక్క. బాయ్ చెల్లి. హాయ్ అక్క, ఎలాగున్నావు? బాగున్నాను చెల్లి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. మమ్మీ డాడీ ఎలాగున్నారు? బాగున్నారు చెల్లి. ఉన్నారు. అందరూ టీచింగ్ బాగా చేస్తున్నారా? చాలా బాగా చేస్తున్నారు అక్క. బైబిల్ చదువుతున్నావా? చదువుతాను అక్క. నిజమే? నిజమే అక్క. 1000 రూపీస్ ఫ్రాక్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బైబిల్ తీసుకొని రా. ఎన్ని చాప్టర్స్ చదివావు? అక్క రోజు చదవదు కాబట్టి అప్పుడప్పుడు చదువుతుంది కాబట్టి ఒక చాప్టర్ ఉంటుంది. ఒక చాప్టర్ చదివావు. బైబిల్ ఓపెన్ చేయి. అక్క 100 రూపీస్. మరి చదివానన్నావు? చదవలేదు అక్క. ఫస్ట్ చాప్టర్ ఓపెన్ చేయి. అక్క 500. ఫస్ట్ చాప్టర్ మొత్తం చదివేసావా? అక్క సారీ అక్క, చదవలేదు అక్క. మరి అబద్ధాలు చెప్తావు? టైం లేదక్క, చదవలేదు అక్క. మొత్తం బైబిల్కి అక్క ఏం డబ్బులు ఉన్నాయో? నువ్వు రోజు బైబిల్ చదివితే నువ్వు రోజు బైబిల్ చదివితే ఆ డబ్బులు నీకు యూజ్ అవుతాయని డాడీ ఇచ్చారు. ఆ డబ్బు అక్కడక్కడ పెట్టాను చూడు. అక్క చాలా డబ్బులు ఉన్నాయి అక్క. సారీ అక్క. నువ్వు బైబిల్ చదువుతావని నేనే అక్కడ పెట్టాను, నువ్వు ఖర్చు పెట్టుకుంటావని. సారీ అక్క. ఇంకా ఈ రోజు నుండి రోజుకి చదువుతాను అక్క. ప్రామిస్ యూ అక్క. ఇంకా ఇది పని కోరుకుంటుందాం. ఓకే అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి వీడియో చూడండి, సబ్స్క్రైబ్, పక్కన బెల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది కదా చిల్డ్రన్స్ స్కిట్. ఈ స్కిట్లో వీళ్ళ చెల్లి ఎలా అయితే రోజు బైబిల్ చదవకుండా వాళ్ళ అక్క పాకెట్ మనీ కోసం పెట్టిన డబ్బులు మిస్ అయిందో, మనం కూడా రోజు బైబిల్ చదవకపోతే దేవుడు దీనిలో పెట్టిన ఆశీర్వాదాల్ని మనం మిస్ అయిపోతాం అన్నమాట. కనుక ప్రతిరోజు బైబిల్ చదివి దేవుడు ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడో తెలుసుకొని దాని ప్రకారం మనం అందరం వెళ్దాం. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ టు క్విజ్. లాస్ట్ వీక్ క్విజ్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, మీరు ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్
ఫాలో అవ్వండి అని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. బికాజ్ సండే రోజు ఒక అరగంట సేపు మీరు దేవునికి సమయాన్ని ఇస్తే దేవుడు మిమ్మల్ని చాలా ఎక్కువ బ్లెస్ చేస్తాడు. నేను చెప్పేది మీరు ఏమంటారు కేర్లెస్గా కాకుండా కొంచెం మనకు ఒక ఆలోచన రావాలి, నేను సండే స్కూల్కి అప్పుడు ఎలా వెళ్ళాను అలాగే ఆన్లైన్ సండే స్కూల్కి అప్పుడు ఫాలో అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం క్రాఫ్ట్ ఇచ్చాము కదా, బిఫోర్ మంత్లో మనం క్రాఫ్ట్ ఇచ్చినప్పుడు చాలా మంది క్రాఫ్ట్ చేసి నాకు పంపించారు. బట్ ఈ మంత్ అయితే ఇద్దరు నాకు క్రాఫ్ట్ చేసి పంపించారు. ఫస్ట్ పంపిన వాళ్ళు జసింతా అండ్ నిస్సి, సెకండ్ పంపింది బ్లెస్సింగ్. వీళ్ళిద్దరూ ఈ మంత్లో మనకి క్రాఫ్ట్ చేసి పంపించారు. ఓకేనా. లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ కూడా చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ ఏంటి అంటే, జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ద స్మాలెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్, ఏది అయితే చిన్న పుస్తకము బైబిల్లో అని అడిగాను. దానికి ఆన్సర్ 2 యోహాను రాసిన పత్రిక. ఎస్, ఇట్స్ కరెక్ట్. చాలామంది కరెక్ట్గా పంపించారు. 13 వచనాలు ఉంటాయి. 2 యోహాను పత్రిక ఇస్ కరెక్ట్. కరెక్ట్గా పంపించిన వాళ్ళు బ్లెస్సింగ్, జెసికా అభిషేక్, వినయ్ హర్షిత్, స్వప్న సుప్రియ, దట్స్ ఇట్. వీళ్ళు నలుగురు నాకు క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి పంపించారు. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్కువ బైబిల్లో వర్సెస్ ఉన్న బుక్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ శామ్స్లో 150 బుక్స్, అంటే శామ్ బుక్లో 150 చాప్టర్స్ ఉన్నాయి. 150 చాప్టర్స్లో ఉన్న వర్సెస్ అన్నీ కలిపితే అదే వర్సెస్ వైజ్గా బిగ్గెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ అని చెప్పొచ్చు. సో శామ్స్. ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ పంపిన వాళ్ళు ఫస్ట్ చాప్టర్, తర్వాత ఋతు. వీళ్ళిద్దరూ సీనియర్స్ నుంచి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి పంపించారు. కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్. అలాగే క్రాఫ్ట్ చేసిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. అందరూ పార్టిసిపేట్ చేయాలని నేనైతే చెప్తాను. అలాగే నేను కూడా ప్రార్థన కూడా చేస్తాను. ఎందుకంటే మనం చెప్తూ ప్రార్థన చేస్తే దేవుడు మీ హృదయాలతో మాట్లాడి మీ అంతటా మీరు ఇలాంటి పనులు చేసేలాగా దేవుడు ప్రేరేపిస్తాడు కనుక. సో ఈ వీక్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ క్విజ్ క్వశ్చన్ ఫర్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇజ్రాయేలీల 2వ రాజు ఎవరు? అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇజ్రాయేలీలకు 2వ రాజు ఎవరు? హూ ఇస్ ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయిల్స్? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనిషి అనే పేరుకి అర్థం ఏమిటి? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. మీకు క్లూ కూడా ఇస్తున్నాను, ఇది మీకు ఆదికాండంలో దొరుకుతుంది. ఈ క్వశ్చన్కి మనిషి ఎవరు, అసలు మనిషి గురించి మనం రాబోయే క్లాస్లో నేర్చుకుందాం. బట్ ఈ వీక్ సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, మనిషి అన్న పేరుకి అర్థం ఏమిటి? దిస్ ఇస్ ద క్విజ్ ఫర్ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్. నెక్స్ట్ సెగ్మెంట్లో వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెయిన్ టాపిక్. ఎవ్రీ వీక్ మెయిన్ టాపిక్ ద్వారా మనము దేవుని విషయాలు కొన్ని నేర్చుకుంటున్నాం. టుడేస్ టాపిక్ ఈస్, హ్యావ్ యూ ఎవర్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? ఎస్, నీవు ఎప్పుడైనా దేవుని స్వరము విన్నావా? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. మీరు అడగచ్చు, ఏంటి అక్క ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది, దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా అని అడిగింది నేను. మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తున్నారు, మనం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఇంకా దేవుడు అంటే మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడైనా దేవుని స్వరం విన్నామా? దిస్ ఇస్ ద క్వశ్చన్ అన్నమాట. ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్లో మనము ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, లేదు దేవుడి దగ్గర నుంచి కొన్ని బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. మనం ఎవరి వర్స్లో ఏం నేర్చుకున్నాం? యెహోవా ఆశీర్వదించినడన అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉంటుంది, అంతే. అంటే ఒక్కసారి దేవుడు నిన్ను బ్లెస్ చేశాడంటే అది ఎప్పటికీ నీతో ఆ బ్లెస్సింగ్ ఉండిపోతుంది. సో దేవుడు ఆశీర్వదించాడా, లేకపోతే మనం ఇలాంటి క్వశ్చన్సే కాదు, మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని ఇలాంటి క్వశ్చన్స్ కూడా, మనం దేవుడు ఎప్పుడైనా నాతో మాట్లాడా, దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలుగా మీరు సండే స్కూల్ నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ మీరు ముందుకు పోవాలి. దేవుడు మీతో మాట్లాడాడు ఎప్పుడైనా? మీరు అడగచ్చు, నేను చిన్నపిల్లని కదా, లేదా నేను చిన్నమ్మాయిని కదా, నాతో మాట్లాడటం ఏంటి? బాలుడైన సమూయేలు చిన్నతనంగా ఉన్నప్పుడే దేవుడు సమూయేలు అని పిలిచాడని బైబిల్లో రాయబడింది. అంటే
అంటే అక్కడ క్లియర్గా రాసి ఉంది బాలుడైన సమూయేలు అని. వాళ్ళ మమ్మీ దాన్ని చిన్నప్పుడే తీసుకొచ్చి ఏలి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తను భక్తిగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఏలి కుమారులు చెడిపోయి నడుస్తున్నా సరే తను మాత్రం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు చిన్నప్పుడే సమూయేలుతో మాట్లాడాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్వరం మనం వినడానికి రెడీగా ఉంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు ఇది మనం తెలుసుకోవాలి. ఈ ఆన్లైన్ సండే స్కూల్లో ఈరోజు మెయిన్ టాపిక్లో ఏంటి అంటే దేవుడు నాతో మాట్లాడతాడా, మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, నేను ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఇది ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? చాలామంది అంటారు దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాకు స్వరం వినిపించిందండి, ఒక స్వరం వినిపించిందండి, నాకు ఏదో చెప్పారు దేవుడు, ఒక రిఫరెన్స్ చెప్పారు, ఇలాగ చెప్తా ఉంటారు. ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. కానీ బైబిల్లో ఒక మాట అయితే ఉంది, ఎప్పుడును దేవుణ్ణి చూచిన వాడు కాదు అని బైబిల్లో ఉంది. అంటే దేవుణ్ణి ఎవ్వరు చూడలేదంటే ఎవ్వరు చూడరంట కూడా బైబిల్లో ఉంది ఆ మాట. కాకపోతే మోషే కూడా ప్రభు ఒకసారి నేను చూస్తాను, ఏసయ్య రోజు నాతో మాట్లాడుతున్నావు కదా నేను చూస్తాను అన్నప్పుడు మోషేకి కూడా దేవుడు వెనక నుంచి చూపించాడంట, కానీ ముందు ఎలా ఉన్నాడో దేవుడు మోషేకి కూడా చూపించలేదని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు దేవుడిని మనం చూడడం కానీ దేవుని స్వరం వినడం కానీ ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు అంటే అది నీ పరిశుద్ధ జీవితం బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనము విజిబుల్ వరల్డ్లో ఉన్నాం, ప్రతిదీ మనకి కనిపిస్తుంది. పక్కడు మాట్లాడుతున్నప్పుడు మనకి వినిపిస్తుంది, మనకి కనిపిస్తుంది. బట్ గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, కనపడ్డు గాడ్ మనకి. మనము బిలీవ్ చేస్తున్న దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, ప్రతి విషయంలో సాయం చేస్తున్నాడు. ఇట్స్ అ బిలీవ్ అనమాట. ఆ నమ్మకంతో మనము దేవుని ఎడల నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఈ విజిబుల్ వరల్డ్లో ఇన్విజిబుల్ గాడ్ మాట్లాడతాడా? ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఎందుకంటే ఐ థింక్ డిజబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ యేసు ప్రభు టైంలో ఉన్న వాళ్ళు దే ఆర్ సో బ్లెస్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి చూశారు, దేవునితో మాట్లాడారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే దే డిడ్ంట్ రికగ్నైజ్ హిమ్. వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేదు అనమాట. అతని దేవుడని కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. అయ్యో నేను దేవుడితో మాట్లాడుతున్నాను రికగ్నైజేషన్ వాళ్ళకి రాలేదు. అందుకనే దేవుడు శిష్యులందరినీ కూర్చోబెట్టి నేను ఎవరు అనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. దేవుడు అడిగినప్పుడు అందరూ చాలా పెద్ద ప్రవక్తవని, దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవక్తవని ఇలా 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 అనుకుంటున్నామని ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పినప్పుడు యోహాన్ గారు మాత్రం ఒక మాట చెప్తారు, నీవు దేవుని కుమారుడు అయిన యేసువి అని ఒక మాట చెప్తారు. చెప్పినప్పుడు దేవుడు అంటాడు, ఇది నీకు తెలియలేదు, దేవుడు నీకు తెలియపరిచాడు కాబట్టి నీకు తెలిసింది అని చెప్పి దేవుడు యోహాన్ని అంటాడు అనమాట. అలాగున దేవుడు బ్రతికి ఉన్న టైంలో, దేవుడు భూమి మీద సంచరిస్తున్న టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లెస్డ్. ఎస్, ఎందుకంటే దేవుడిని చూశారు, దేవుడి స్వరం విన్నారు. శిష్యులు కూడా 3.5 years ఆయనతో పాటు ఉన్నారు కూడా, వాళ్ళు దేవుడిగా రికగ్నైజ్ చేయలేదు. సో బట్ దే ఆర్ బ్లెస్డ్, ఎందుకంటే వాళ్ళు దేవుడితో ఉన్నారు, దేవుడిని చూశారు, దేవుడి స్వరం విన్నారు. ఈ రోజున మనం ఎలాగ దేవుడిని స్వరము వినగలం? చాలామంది అంటూ ఉంటారు, దేవుడు చెప్తే బాగుంది ఈ విషయంలో, నేను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ డెసిషన్లో దేవుడు నాకు హెల్ప్ చేస్తే బాగుండు అని అందరం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ టైంలో దేవుడు చిన్నపిల్లలుగా ఉన్న మీకు ఒక డౌట్ అనమాట, దేవుడు నాతో మాట్లాడతాడా, మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? ఈ విషయాన్ని క్లారిఫై చేయడం కోసం నేను ఈరోజు ఈ మెయిన్ టాపిక్లో ఇది చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడితో మీకున్న రిలేషన్షిప్ని బట్టి దేవుడు మీతో డైరెక్ట్గా కూడా మాట్లాడవచ్చు. బట్ సమ్టైమ్స్ ఇట్స్ రేర్ కేసెస్ అనమాట. అది రేర్ కేసెస్లో మనము టెస్టిమోనీస్లో వింటూ ఉంటాం అనమాట. ఏమని? స్వరంతో దేవుడు నాతో మాట్లాడాడు, అప్పుడు నేను రక్షణ పొందాను అని చెప్పి. దేవుడు స్వరంతో మాట్లాడతాడు. ఎందుకు అంటే సౌలు గారితో డైరెక్ట్గా దేవుడు స్వరం ద్వారా మాట్లాడినప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుడు స్వరంతో కూడా మాట్లాడతాడు. కాకపోతే మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదనుకోండి, దేవుడు డైరెక్ట్గా మనకి స్వరంతో మాట్లాడలేనప్పుడు అయితే దేవుడు నాతో మాట్లాడట్లేదా అన్న డౌట్ మీకు రావడానికి వీల్లేదు. దేవుడు మనతో మాట్లాడటానికి ద మేజర్ 3 సోర్సెస్ ఉన్నాయి. ఆ 3 సోర్సెస్ ఏంటో నేను ఈరోజు మీకు చెప్తాను. ఈ మేజర్ 3 సోర్సెస్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు.
ఎందుకంటే విజిబుల్ వరల్డ్కి కావాల్సింది మన శరీరం అన్నమాట. మన శరీరంతో మనము మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి విజిబుల్ వరల్డ్ అన్నీ కనపడుతున్నాయి. కానీ మన స్పిరిచువల్గా దేవుడు ఇన్విజిబుల్. మన ఆత్మ మనకి కనబడుతుందా? మన ఆత్మ మనకి కనపడలేదు, కానీ మనలో ఆత్మ ఉంది. కాబట్టి ఈ ఇన్విజిబుల్ స్పిరిట్ ఎలా అయితే మనలో ఉందో ఆ ఇన్విజిబుల్ స్పిరిట్ ఇన్విజిబుల్ గాడ్ని చూస్తుంది. మనకి కనపడని దేవుడిని అది చూస్తుంది, దేవుని మాట అది ఒబే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము దేవుని స్వరాన్ని వినే మేజర్ 3 సోర్సెస్ ఏంటో తెలుసుకుందాం. ద ఫస్ట్ సోర్స్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, దేవుని వాక్యము మనకి దేవుని మాట అనమాట. నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వింటున్నావు నువ్వు. దట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఇన్ ద వరల్డ్. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, అది శరీరధారి అయి మన యొద్దకు వచ్చాను. అంటే ఈ వాక్యమే శరీరంగా యేసే ద్వారా మన దగ్గరకు వచ్చింది, కానీ ఈ వాక్యమే దేవుడు అనమాట. ఇప్పుడు నువ్వు బైబిల్ చదివే దానిలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నావు అంటే దేవుని స్వరాన్ని వింటున్నావు, దేవుని మాటలు వింటున్నావు. దిస్ ఇస్ ద మేజర్ సోర్స్ అనమాట. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటానికి. ద సెకండ్ సోర్స్ ఏంటి అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎస్, ఎవరైనా దైవజనులు, ఎవరైనా అవనివ్వండి, మన పాస్టర్ గారు, ఏ దైవజనులైనా సరే, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వాళ్ళకి ఏం చెప్పాలి, నీ మాటగా నేను ఏం చెప్పాలి అని ప్రార్థించి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆ మాట తెచ్చుకొని మన దగ్గరికి వస్తారు. కాబట్టి ద సెకండ్ సోర్స్ ఏంటి అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎవరైనా దేవుని సేవకులు చెప్పిన మాట ఏదైనా మన జీవితం గురించి వాళ్ళు చెప్తున్నారు అంటే అది వాళ్ళు దేవుణ్ణి అడిగి ప్రార్థించి దేవుడి తరపు నుంచి చెప్తున్నారు. కాబట్టి దట్ ఈస్ ద సెకండ్ సోర్స్, దేవుని మాట అని చెప్పుకోవడానికి. ద థర్డ్ మేజర్ సోర్స్ ఏంటి అంటే స్పిరిచువల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ సరౌండింగ్ పీపుల్ అనమాట. స్పిరిచువల్ సరౌండింగ్ పీపుల్ అనమాట. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు చెప్పే ప్రతి మాట దేవుని దగ్గర నుంచి వచ్చిందని అర్థం అనమాట. ఇప్పుడు నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటున్నావు, దేవుని అడుగుతున్నావు, ప్రార్థించి ప్రభువా నువ్వు మాట్లాడు నాతో, నాకు చెప్పు నేను ఇలా వెళ్ళాలా వద్దా అని నువ్వు అనుకునేటప్పుడు, ఇప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయింది, నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలాగ నేను చదవాలి అని నువ్వు ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నావు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. నీ స్పిరిచువల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లైక్ పేరెంట్స్ నీకు సజెషన్స్ ఇస్తారు కదా, అది దేవుని సమాధానం కూడా మనం తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే దేవుడు వాళ్ళ ద్వారా మనతో మాట్లాడతాడు. పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళ ద్వారా మాట్లాడాడు అని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే దేవుడు హోలీ స్పిరిట్ లాగా, అంటే హోలీ స్పిరిట్ ఇప్పుడు భూమి మీద అందరి దగ్గర ఉంటుందంటే, ఎవరు పరిశుద్ధులో వాళ్ళందరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఇప్పుడు నేను ఏదైనా మీకు సజెషన్ ఇచ్చాను అనుకోండి, అది చాలా మంచిగా అనిపించింది అనుకోండి, మీకు ఆ సండే స్కూల్ అక్క ఆ మాట చెప్పింది కదా, అది బాగుంది, ఆ వేలో వెళ్తే బాగుంటుందని మీకు అనిపించింది అనుకో, దట్ ఈస్ నాట్ మై సజెషన్ అనమాట. నేను చెప్పింది కాదు. మీరు ఆ విషయం గురించి నాట్ మీ, నేనే కాదు, ఎవరైనా సరే మీరు ఏదో ఒక డెసిషన్ గురించి ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయి, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు అని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు మనకి ఒక సజెషన్ ఇచ్చినప్పుడు అది మనకి మంచిగా అనిపించి, అబ్బా ఇది చాలా బాగుంది, ఇదే బాగుంది, ఇలా వెళ్తే నేను సక్సెస్ అవుతాను అని మీకు అనిపించినప్పుడు ఆ సజెషన్ ఇచ్చింది ఆ మనుషులు కాదు, వాళ్ళలో ఉన్న హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ గాడ్ నీకు రిప్లై ఇచ్చాడు అనమాట. దాన్ని రికగ్నైజ్ చేసుకునే మనసు మనకు ఉండాలి. ఈ రోజు నుంచి మీకు డౌట్ వద్దు, అంటే దేవుడు నాతో మాట్లాడట్లేదా, దేవుడికి నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఇలాంటి డౌట్ ఏమొద్దు మీకు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుని మాట మీరు వింటున్నారు అనడానికి మెయిన్ ప్రూఫ్ ఏంటి అంటే మీరు చర్చ్కి వస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రూఫ్. ఇంక దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చాలా మందికి చెప్తారు యేసుప్రభు దేవుడు అండి, యేసుప్రభు రక్షకుడు, మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళు అసలు వినరు, కేర్ చేయరు. అది దేవుని మాట. కానీ మీరు విన్నారు దేవుని మాట, దేవుడు మీతో మాట్లాడాడు ఆ టైంలో. ఎవరైనా ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ అవనివ్వండి, లేకపోతే స్పిరిచువల్ పర్సన్ అవనివ్వండి, లేదు మీరే వాక్యం చదువుకున్నప్పుడు మాట్లాడిన మాట అవనివ్వండి, అది దేవుని వాక్కు, అంటే దేవుని స్వరం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒబే చేశారు అంటే ఏంటి, దేవుడు మీతో మాట్లాడాడు, మీరు ఒబే చేశారు, మీరు సండే స్కూల్కి వస్తున్నారు, చర్చ్కి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, లోకాన్ని దూరంగా పెట్టారు, దేవునికి ఏది ఇష్టమో అది మీరు చేయట్లేదు, మీన్స్ మీరు దేవుని స్వరము వినే స్టేజ్లోనే ఉన్నారన్నమాట. డౌట్ పడాల్సిన అవసరమే లేదు. దేవుడి మీద చెప్పే ప్రతి మాట
మీరు వింటున్నారు అంటే దిస్ ఇస్ ద మెయిన్ ప్రూఫ్. కాకపోతే ఇక్కడ కొన్నిసార్లు కొన్ని మాటలు మనం వినమన్నమాట. ఏంటి లైక్ ఏదైనా మనకి ఇష్టమైన పని దేవుడు చేయొద్దు అంటున్నాడు అనుకోండి, అది మన మనస్సాక్షి చెప్తా ఉన్నా చేయము. ఏంటంటే అది కూడా దేవుని సేవనే, కానీ కొంచెం మనం పెడచెవిన పెట్టమన్నమాట. అలాగా ఉండకుండా దేవుడు చెప్పే ప్రతి మాట మనం వింటూ దేవునికి ఒబే అవుతూ ముందుకు వెళ్ళామనుకోండి, నేను చెప్తున్నాను, ఇలాంటి పర్సనల్ రిలేషన్షిప్ మీరు పెంచుకుంటూ పోతే దేవుడు మీతో స్వరం ద్వారా డైరెక్ట్గా కూడా మాట్లాడతాడు. డెఫినెట్గా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, కన్ను నుండి చూచేవాడు, చెవుల నుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు మన దేవుడు. కాకపోతే మనకు అవకాశం ఇవ్వాలన్నమాట. అవకాశం ఇచ్చి దేవా నువ్వు మాట్లాడు అని అన్నప్పుడు దేవుడు ఇలాంటి కొన్ని సోర్సెస్ ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు ఒబే చేస్తూ ప్రేయర్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనతో డైరెక్ట్గా కూడా మాట్లాడతాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కుడికి కానీ ఎడమకి కానీ తిరుగు అని వెనక నుంచి ఒక స్వరము వినబడుతుంది. అంటే ఒక్కొక్కసారి మనకి అంటే అన్కాన్షియస్గా ఉన్న మనకు ఒక స్వరం వినపడినట్టుగా కూడా అనిపిస్తుంది. అది దేవుని మాట అన్నమాట. సో ఇక్కడి నుంచి మీరు అంటే వాక్యము ప్రతిరోజు చదవండి. వాక్యం ఏం చెప్తుందో అది వినండి, అది దేవుని మాట. అలాగే దైవ సేవకులు ఏదైనా చెప్తే దానికి ఒబే చేయండి. అలాగే మీ స్పిరిచువల్ ఫ్రెండ్స్ని, స్పిరిచువల్ రిలేటివ్స్ని ఎక్కువ మందిని పెంచుకోండి. ఎందుకంటే దేవునితో కనెక్ట్ అయ్యే వాళ్ళు నీకు ఎంత ఎక్కువ మంది ఉంటే వాళ్ళు దేవుని దగ్గర నుంచి నీకు మంచి సలహాలు ఇస్తారు అనమాట. ఎందుకంటే ఈ విజిబుల్ వరల్డ్లో మనం ఉన్నాము. ఈ విజిబుల్ వరల్డ్లో ఇన్విజిబుల్ గాడ్ మనతో మాట్లాడాలి అంటే ఇలాగే మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, లేకపోతే మనకి మంచి ప్రార్థన పరులైన స్నేహితులు, బంధువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఈరోజు నుంచి దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అన్న డౌట్ ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే 3 మేజర్ సోర్స్ని నేను చెప్తాను. 1 త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, 2 త్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, 3 త్రూ ద స్పిరిచువల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈ 3 ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాటికి ఒబే చేస్తూ దేవుడి కార్యాలు మనం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా కూడా నీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అలాంటి అనుభవంలోకి మన పిల్లలందరూ రావాలని నేను ప్రార్థన చేస్తే మనం ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాం. అందరూ తలలోంచి కళ్ళు మూసి మోకరించినట్టయితే ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రమయ. ఇదిగో తండ్రి, ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ను ఆది నుంచి అంతం వరకు ప్రభు నీ ఆధీనంలో ఉంచుకుని పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇప్పటి వరకు జరిగిన ఆన్లైన్ సండే స్కూల్ క్లాసులో ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు నడిపించి వారికి జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రమయ. వారు చదివింది ఏదైతే నేర్చుకున్నారో ప్రభు దాన్ని తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారము తండ్రి వారు జీవించడానికి సహాయం చేయండి. ఏ చిన్న బిడ్డలు కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధిని ప్రభు దినదినము నీళ్ళు ఎదగటానికి ప్రభు మీరు సహాయం చేయండి. ఇంకా మీ ఆన్లైన్ సండే స్కూల్ పరిచర్యలు మీరు ఆశీర్వదించండి ప్రభు, విస్తరింపచేయండి ప్రభు. మా పిల్లలందరూ ప్రభు జ్ఞానముతో తండ్రి, ఆరోగ్యంతో తండ్రి అభివృద్ధి చెందే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్ముడ, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు కాపాడి ఇప్పటి వరకు నీ దగ్గర చాటును మమ్మల్ని భద్రపరిచేందుకు స్తోత్రం. గతించిన వారమంతా కాపాడే స్తోత్రం. రాబోయే వారమంతటినీ నీ చేతులకు అప్పగిస్తున్నారు, వారి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నా. అలాగే మా సంఘం అంతటినీ ప్రభు నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే బంగారు పాదమును బట్టి ప్రతి మారి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడు మావలి ప్రార్థించే ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.